కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వానికైతే వచ్చిందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం రైతులందరినీ కూడా నిర్లక్ష్య చేసే పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా రాయలసీమలో ఎక్కువగా మనము ఉల్లి పంటను పండిస్తే కూడా ఇంతవరకు కూడా ఉల్లి రైతుల్ని ఆదుకునే పరిస్థితి ఎక్కడ కనపడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఫస్ట్ ఫేజ్ లో అయితే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ చెప్పినారు. అంటే మేము 12 రూపాయలు ఇస్తాము రైతులందరికీ కూడా కొనుగోలు చేస్తామని చెప్పినారు. అదైన తర్వాత 4 టన్నులు 5 టన్నులు అయితే కొన్నారు. కొనిన తర్వాత ఆపేసినారు. ఆ ప్రక్రియని ఆపేసి ఆ 4-5 టన్నులు కొనిండారు కదా వాళ్ళకు కూడా ఇంతవరకు ఆ 12 రూపాయలు వేసే పరిస్థితి కనపడలేదు, వేయలేదు కూడా. రెండో ఫేజ్ లో మళ్ళా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ చెప్పినారు. ఇప్పుడు మార్కెట్ లో 5 రూపాయలున్నా 6 రూపాయలున్నా మీరు 7 రూపాయలకు అమ్మినా కూడా మళ్ళా గవర్నమెంట్ నుంచి 12 రూపాయలు మేము భరిస్తాం. అంటే మీరు 6-7 రూపాయలు కూడా అమ్మితే మిగతా 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చే కార్యక్రమం గవర్నమెంట్ చేస్తామన్నారు. అయితే కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ మళ్లీ ఇంటర్వెన్షన్ చేసుకోకుండా మళ్ళా మాట మార్చినారు. మూడో ఫేజ్ లో మీరేం చెప్పినారు, మేము ఎక్కడ కూడా కొనుగోలు అయితే చేయడం లేదు, చేయము కూడా. హెక్టార్ కి అంటే 2.5 ఎకరాల హెక్టార్ కి మేము 50,000 ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించినారు. ప్రకటించి దాదాపు వారం అయినా కూడా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రం కూడా మీరు చేయలేదు. ఎక్కడ కూడా మీరు ఎవరికి కూడా ఒక్క ఉల్లి రైతుకు కూడా వాళ్ళ ఖాతాలో 50,000 వేసే కార్యక్రమం చేయలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే మాట అడుగుతున్నాం. ఉల్లి 1 ఎకరా పెట్టుబడి కింద లక్షలు ఖర్చు అయితే ఈ రోజు మీరు హెక్టార్ కి 50,000 ఇస్తానని చెప్తున్నారు. అంటే హెక్టార్ కి ప్రతి ఎకరాకు 20,000 ఇస్తానని చెప్తున్నారు. ఇది నిజంగా సరిపోతుందా? మీరే ఒకసారి ఆలోచించండి. ఈ 50 ఏళ్ల చరిత్ర మనం చూస్తే ఈ 50 ఏళ్లు 4 సార్లు ఉల్లి క్రైసిస్ వచ్చింది. ఎప్పుడొచ్చినా కూడా ఇంత దారుణంగా ఎక్కడ కూడా రాలేదు. అతివృష్టి కారణం వల్ల, అనావృష్టి కారణం వల్ల మనం చూస్తున్నాం. ఆ కర్నూలు ఏరియాలో అయితే ఉల్లి పంట అందరూ కూడా రైతులందరూ కూడా నష్టపోయినారు. ఈ రోజు మనం పెనుగొండ నియోజకవర్గంలో సత్యసాయి జిల్లాలో కూడా చూస్తున్నాం. రోడ్లో పారిపోస్తున్నారు ఇవన్నీ కూడా. చాలా ఇప్పుడు హంద్రీనివాకాల అక్కడ దాటి వస్తా ఉంటే చాలా మంది రైతులు వచ్చి అక్కడ పోస్తున్నారు. అంటే రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అయినా కూడా మీరు ఈ అగ్రికల్చర్ వ్యవస్థని నిర్వీర్యం చేసినారు. మీకు ఇంతవరకు కూడా ఈ క్రాపింగ్ చేయాలి అనే ఆలోచన కూడా రాలేదు. మీ దగ్గర అసలు డేటానే లేదు. అచ్చెన్నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 65,000 ఎకరాల్లో ఉల్లి సాగు జరిగితే ఆయన తప్పించుకునేదానికి 45,000 ఎకరాలు మాత్రం జరిగింది అని చెప్తున్నారు. అచ్చెన్నాయుడు గారు, మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఈ క్రాపింగ్ జరగలేదు, మళ్ళా మీరు ఎందుకు ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్, ఫాల్స్ డేటా చెప్పినారని ఈ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మీరు చెప్పినారు అసెంబ్లీ సాక్షిగా, వెంటనే ఆదుకుంటాము, హెక్టార్ కి 50,000 అని. ఎప్పుడు ఇవ్వబోతున్నారు చూడండి. రైతులందరూ కూడా వాళ్ళు గోడు వెలిపోసుకుంటూ ఈ రోజు ఉల్లి రైతులందరూ కూడా రోడ్లు పోస్తున్నారు. అయితే కూడా ఇంతవరకు మీరు ఇంటర్వెన్షన్ చేసుకోలేదు. గతంలో కూడా మామిడి పంటకు మీరు 4 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పినారు. ఇంతవరకు వాళ్ళ అకౌంట్ లో పైసా వేసారా? అది కూడా లేదు.